పిలిచామంటే ముఖ్యంగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మరి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ప్రోగ్రాం ఏంటనంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏదో మా పార్టీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వెన్నుపోటుని ప్రజలకి తెలియజేయాలని, వాళ్ళ పక్కన నిల్చోవాలని, వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని ఈ కార్యక్రమం చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు మరి మేము 4వ తారీఖు అంటే రేపు 4వ తారీఖు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో స్టేట్ అంతా, ఇక్కడే కాదు ఈ కాన్స్టిట్యున్సీ కాదు స్టేట్ అంతా స్టేట్ ప్రోగ్రామ్ కింద తీసుకొని 4వ తారీఖు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక ధర్నా నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ఓన్లీ మా పార్టీ ప్రజలే కాకుండా కామన్ ప్రజలు ఎవరైతే నష్టపోయారో, ఏంటంటే ఈ ప్రజలకి అందలేదో ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో తెలియజేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి 12వ తారీఖు, 8వ తారీఖు, 7వ తారీఖు కూడా ఒక కమ్యూనిటీ హాల్లో ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇదేంటనంటే ప్రజలకు అసలు 12వ తారీఖు ఎందుకు మేము పిలుస్తున్నాము, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము అని తెలియజేసి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములుగా కావాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి 12వ తారీఖు 4, 8, 12 ఇవి ముఖ్యమైన రోజులు. 12వ తారీఖు కాన్స్టిట్యున్సీ వైడ్ ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇది చేయబోతున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజలకు ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పరిపాలన చేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. మరి మీరు చూసారు, మొన్న చేసిన దాన్ని మీరు చూసారు. ఏంటి దాంట్లో స్టూడెంట్స్ని, యువతని మొత్తం అంత రోడ్డు మీదకి ఎక్కించారు. ఒక్క చిన్న ఎగ్జామ్ కూడా ప్రాపర్గా కండక్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ కండక్ట్ చేయట్లేదు, అలాగే పైన కూడా కండక్ట్ చేయలేకపోతున్నారు. ఇది యువతను రోడ్డు మీద తీసుకొచ్చారు. యువత కోసమే మాట్లాడతాను నేను ఇప్పుడు. ఎందుకంటే యువత కోసం ఏం చేస్తాను, మేనిఫెస్టోలో ఫస్ట్ లైన్ వాళ్ళు ఏం రాశారంటే డిఎస్సి ఇస్తాను, మెగా డిఎస్సి అని రాశారు. ఇంకోటి ఏం రాశారు, మెగా డిఎస్సితో పాటు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఫస్ట్ లైన్ వాళ్ళ మేనిఫెస్టోలోనే. కానీ ఆ 2 చేయలేదు. అలాగే మహిళల కోసం ఇప్పుడు వద్దాం. మహిళల కోసం కూడా వాళ్ళేమో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండితే నిధి ఇస్తానన్నారు. ఏ నిధి ఇచ్చారో మాకు తెలియదు. మరి ఈ నిధి కోసం కూడా చెప్తాం. అట్లాగే ఇప్పుడు పిల్లల కోసం వస్తాం. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఎక్కడొచ్చింది? ఎక్కడ రాలేదు. ఇచ్చారు, కొంత ఇచ్చారు. ఎంత ఇస్తానన్నారు అంత ఇవ్వకుండా కొంత ఇచ్చారు కొంతమందికి. అది కూడా అది అమ్మఒడి గురించి. ఇప్పుడు బస్ అన్నారు, ఫ్రీ బస్ ఓన్లీ సిటీలో తప్ప అసలు ఇక్కడ అసలు ఫ్రీ బస్ ఏంటి దాని ఉపయోగం కూడా తెలియట్లేదు. అసలు కొన్ని దిక్కులు అయితే బస్సులు కూడా తగ్గించేశారు. ఈ పాయింట్ అందరూ తెలుసుకోవాలి. కొన్ని దిక్కులు బస్సులు తగ్గించేశారు. స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మాకు రావాల్సిన బస్సు కూడా అక్కడ నుంచి ఆపుతారని. దాని గురించి అడగడానికి ఎవరికి నోరు రాదు. ఎందుకనంటే బస్ కోసం అడిగితే మళ్ళీ మనకేమో ఫీజు రియంబర్స్మెంట్లు ఆపేశారు, ఇవి ఆపేశారు, అవి ఆపేశారు. స్టూడెంట్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపేశారు. కొంత ఇచ్చారు, 1.5, 2 parts ఇచ్చారు ఇవ్వాల్సిన దాంట్లో స్టూడెంట్స్కి. అన్ని వర్గాల ప్రజలకి సిలిండర్ ఇస్తానన్నారు. మరి వెలుగు అనే పథకం పెట్టారు. దానికి ఏమో సిలిండర్ ఇస్తామన్నారు. దీపం పథకం ఎన్ని ఇచ్చారు? ఇవ్వలేదు. ఇంకా ఇలా పథకాల గురించి మాట్లాడుకుంటూ పోతే ఆ సూపర్ 6లో ఒక్కటి కూడా కరెక్ట్గా అమలు చేసింది లేదు. కాబట్టి రైతుల కోసం అసలు మెయిన్గా రైతులకైతే మరీ ఘోరంగా కనీసం వీళ్ళు ఏం చెయ్యక్కర్లేదు, కానీ ఒక ధర అంటూ ఇవ్వాలి కదా. మద్దతు ధర కూడా ఇవ్వలేదు రైతులకి. వీళ్ళు ఏం చేయకుండా ఉన్నా బాగానే ఉంటుంది. మనం చూసారు ఇక్కడ మనకు మొత్తం గాలి వచ్చి మన అరచేతులన్నీ పడిపోయి మా నాన్నగారు వెళ్ళారు. ఆయన వెళ్ళి మొత్తం అన్ని పర్యవేక్షించి వచ్చారు. వాళ్ళు ఏం డిమాండ్ చేసాం, కనీసం రైతులు పెట్టిన పెట్టుబడి ఇవ్వండి అని అడిగాం. అది కూడా ఇవ్వలేదు. ఆ 50,000 ఒక ఎకరానికి అరటి చెట్లకి 50,000 అవుతుంది అన్నారు పెట్టుబడి. ఆ 50,000 ఇవ్వండి అన్నా కూడా ఇవ్వట్లేదు. అలాగని ఇన్సూరెన్స్లు కట్టలేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? దానికోసం నోరు ఎప్పరు. అసలు ఎవరు బయటికి రారు. ఏమని అంటే ఎవరో సెకండ్ గ్రేడో థర్డ్ గ్రేడో ఎవరో వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇవన్నీ ఏంటి?
ఎవరు మాట్లాడాలి ఇవన్నీ? ఇవన్నీ మాట్లాడలేదు కనుక మా పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున నిల్చొని మా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరికీ ఆదేశాలు ఏమిచ్చారు? మొత్తం ఇది మన పార్టీ ప్రోగ్రాం కంట ప్రజా ప్రోగ్రాం కింద తీసుకొని చెయ్యాలి అని ఆదేశం ఇచ్చారు. కాబట్టి ఈ ప్రోగ్రాంని అందరూ ప్రజలు అందరి దృష్టికి తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి మీరు కూడా మాకు మద్దతు తెలపాలి. ప్రెస్ మెయిన్ ఇంపార్టెంట్, మాకు ప్రెస్ మీడియా ఇదే కాదు. కాబట్టి మీ అందరూ వాళ్ళతోని మాకంటే మీరే ఎక్కువ తీసుకెళ్ళగలరు, మీరే ఎక్కువ చెప్పగలరు. ప్రెస్ లేనిదే ఏది జరగదు. నేను అన్నీ చూస్తున్నాను, కానీ ఎందుకు మీరు కొంచెం తగ్గుతున్నారో కవరేజ్లో నాకు తెలియట్లేదు. మా అమ్మని కవర్ చేయమని చెప్పట్లేదు, నేను ప్రజా సమస్యలు కవర్ చేయమంటున్నాను. అసలు అది కవర్ చేస్తే కేసు వేస్తాను అంటున్నారు. మరి ఎలా నోరిప్పాలి? డెమోక్రసీ ఎక్కడ ఉన్నది? లేదు కదా. సో అందుకు వీటన్నిటి మీద పోరాటం చేయడానికి ఇదిగోండి బాబు గారి పాలన 2 ఏళ్ళు వెన్నుపోటు. ఈ 3 వర్డ్స్ దయచేసి ఈ 10 రోజులు వెన్నుపోద్దునాలుగా ప్రకటించి ఈ 10 రోజులు మీరు మాతో ఉండాలని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేరకు అలాగే శ్రీ బొత్స సత్యనారాయణ గారి తండ్రి గారి ఆదేశాల మేరకు అలాగే పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నశ్రీని గారి ఆదేశాల మేరకు ఈ రోజున బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం 1 సంవత్సరం నుండి చేస్తే ఇప్పుడు 2వ సంవత్సరంలో మేము వెన్నుపోటు చేశారు. కాబట్టి బాబు పాలన వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే కార్యక్రమం అధినేత చెప్పారు. ఇది 1వ కార్యక్రమం కాదు, 2వ కార్యక్రమం. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినా ప్రజల తరపున నిల్చునే కార్యక్రమమే చేస్తూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది. ఈ రోజున తీసుకుంటే ఎలక్షన్ టైంలో ఏమని చెప్పారు? ఒక బాండ్ పేపర్ ఇచ్చి ఆ బాండ్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక్క పార్టీ కాదు, కూటమి ప్రభుత్వం ఫెయిలియర్. ఇది చెప్పిన మాట తేపలేదు. చెప్పిన మాట చెప్పకపోతే ఏమంటాం మనం? వెన్నుపోటు. అందుకని ఈ కార్యక్రమానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముందుగా మీ అందరికీ అది చెప్పడం నేను తెలుసుకున్నాను. అలాగే ఇప్పుడు సూపర్ 6 గురించి తీసుకుంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్, మహిళలు తీసుకోండి, మహిళలకి ఏమి ఇస్తారని చెప్పారు? 18 దాటితే సంవత్సరాలు దాటి 50 లోపల ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తారన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్లో ఇందాక చెప్పినట్టు కథలు చెప్పినట్టు ఆరకొనగా చేస్తున్నారు. అలాగే తీసుకుంటే ఇప్పుడు విద్యార్థులు తీసుకుంటే విద్యార్థులకి విద్యా దీవెన మొత్తం ఇచ్చారా? లేదు. అలాగే తీసుకుంటే యువతకి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇచ్చారా? లేదు. అన్నదాత సుఖీభావ అన్నారు. ఇన్సూరెన్సే కట్టలేదు, ఇచ్చిన డబ్బులు సగం ఇచ్చారు. ఇంకా సుఖం ఎక్కడ ఉంది వాళ్ళకి? ఇంకా యూరియా కష్టాల గురించి మాట్లాడితే ప్రజలందరూ ఇంకా ఎంత ఇబ్బందులు పడుతున్నారో, మీకు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పెన్షన్ గురించి చెప్తున్నారు మా నాయకులు. పెన్షన్ ఒకటే ఇచ్చారు. ఆ పెన్షన్ కూడా 50 సంవత్సరాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారన్నారు. అది కూడా ఇవ్వలేదు. ఉన్న పెన్షన్ కూడా తగ్గించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు ఉన్నాయి. ఇదే కాకుండాను లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే ప్రజా ధనాన్ని ప్రజల వద్దకు పాలనని చేశారో ఈ 2 సంవత్సరాల్లోనే అంత అప్పులు చేశారు ప్రభుత్వం. అయినా సరే సంక్షేమ పథకాలు లేవు. ఎక్కడ సంక్షేమం ఉన్నది అనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అలాగే మీ మీడియా మంత్రులు కూడాను ఈ కార్యక్రమానికి వెన్నంట ఉంటూ మా అందరికీ సంఘీభావం